హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ సినిమా చూద్దాం. ఇది 2013లో రిలీజ్ అయిన ఒక జాపనీస్ డిటెక్టివ్ సినిమా. వన్ లైనర్ ఏంటంటే, సముద్రంలో పడవ వెళ్తోంది, అందులో 2 హత్యలు జరిగాయి, 3000 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు. ఇందులో హంతకుడు ఎవరనేది డిటెక్టివ్ చాలా కరెక్ట్ గా కనిపెడతాడు. సినిమాలో కొంచెం కూడా స్కిప్ చేసినా మీకు అర్థం కాదు, అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హెలికాప్టర్ లో వస్తున్న హీరోయిన్ చూపించారు. హీరోయిన్ ఒక కోటీశ్వరుని ఇంటి కూతురు, కానీ బయటకు పెద్దగా చూపించుకోకుండా ఎవరో అన్నట్లు వస్తుంటుంది. హీరోయిన్ చిన్నదిగా ఒక డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టి నడుపుతోంది. ఇప్పుడు హీరో గురించి చెప్తున్నారు. హీరోయిన్ యొక్క డిటెక్టివ్ ఏజెన్సీలో హీరో పనిచేస్తుంటాడు. హీరోకు ఐక్యూ పవర్ ఎక్కువ. ఈ ఏజెన్సీలో హీరోనే తన బ్రెయిన్ పవర్ ను ఉపయోగించి చాలా కేసులు సాల్వ్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరు కలిసి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్లే హాంకాంగ్ నుంచి సింగపూర్ వెళ్లే పడవలో వెళ్తున్నారు. 18 ఏళ్ల క్రితం హీరోయిన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ పడవలో వచ్చింది. హీరోయిన్ ఫ్యామిలీకి ఈ పడవలో చాలా మర్యాద గౌరవం ఉంటుంది. అందువల్ల ఆ పడవ యొక్క కెప్టెన్ అయినా కూడా, మేనేజర్ అయినా కూడా నవ్వుతూ హీరోయిన్ ను ఆహ్వానిస్తుంటారు. ఈ ఇద్దరు కూడా ఈ పడవలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇందులో సుమారుగా 3000 మంది ప్రయాణిస్తారు అని మేనేజర్ చెప్తున్నాడు. ఇదే పడవలో ఉన్న ఇంకొంతమంది గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. మొదట ఒక వంటవాడు, అతని పేరును మనం కుక్ అని పెట్టుకుందాం. ఆ తర్వాత ఈ కుక్ ప్రేమించే అమ్మాయిని చూపించారు. ఈ అమ్మాయి మేనేజర్ అని ఒక అతన్ని చూసాం కదా, అతని యొక్క కూతురు. ఇప్పుడు ల్యాండ్రీ బాయ్ ని చూపించారు. ఆ తర్వాత ఈ పడవలో వెళ్తున్న వారి కోసం ఒక పత్రిక రిలీజ్ అవుతుంటుంది. ఆ పేపర్ ను ఎడిట్ చేసి రిలీజ్ చేసే లేడీ పేరు, ఈమెను ఎడిటర్ అని పిలుచుకుందాం. ఇప్పుడు హీరోయిన్ మేనేజర్ తో మాట్లాడి తన రూమ్ కు వెళ్తోంది. వెళ్లే దారిలో ఎవరో గొంతు విని హీరోయిన్ స్టన్ అయిపోయి నిలబడింది. అప్పుడు ఆమె ఒక పోలీసును చూసింది. ఇతన్ని మనం కాప్ అని పిలుద్దాం. హీరోయిన్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టడానికి సాయం చేసిందే ఇతడు. నేను ఒక పెద్ద మనిషిని, నాకు అంతా తెలుసు అని ఈ కాప్ అనుకుంటుంటాడు. కానీ యాక్చువల్ గా అతని దగ్గర విషయమే లేదు. హీరోయిన్ చాలా కేసుల్లో ఇతని హెల్ప్ దొరుకుతుందని పిలిచింది, కానీ విషయం లేదని తెలుస్తుంది. ఈ కాప్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడంటే, హాంకాంగ్ నుంచి ఒక సింహం బొమ్మను, అది వాళ్ళ వంశపారపర్యంగా వస్తున్న బొమ్మ, అది దాన్ని సింగపూర్ కు తీసుకెళ్తున్నారు. దాన్ని దొంగిలించడానికి కొంతమంది దొంగలు వచ్చినట్లు ఇంటర్పోల్ నుంచి సమాచారం వచ్చింది. ఆ బొమ్మను భద్రంగా చేర్చడం కోసమే కాప్ ఇక్కడికి వచ్చాడు. దాన్ని సేఫ్టీగా పెట్టడానికి కాప్ దగ్గర ఒక సెక్యూరిటీ బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్ లో బొమ్మను పెట్టి ఇక్కడ ఆన్ చేస్తే ఆ బాక్స్ మొత్తం ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అనుకోకుండా ఎవరైనా ఆ బాక్స్ పై చేయి పెడితే చాలు, పడవ మొత్తం అలారం మోగుతుంది. సీన్ కట్ చేసి ఆ పడవలో ఉన్న 2 దొంగలను చూపించారు. వీళ్ళు ఈ పడవలో రావడానికి ముఖ్య కారణమే ఆ సింహం బొమ్మను దొంగిలించడానికి. ఇంకోవైపు రూమ్ లోకి వెళ్లిన హీరో కాప్ దగ్గర ఒక సెక్యూరిటీ బాక్స్ ఉండడం చూసాం కదా, అలాగే ఈ రూమ్ లో కూడా ఒక సెక్యూరిటీ బాక్స్ ఉంది. అందులో ఒక పూర్వకాలపు వజ్రాన్ని తీసి పెట్టాడు. ఈ డైమండ్ హీరోయిన్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది హీరోయిన్ తో పాటే ఉంటే ఆమె బాగుంటుందనేది ఆ ఫ్యామిలీ నమ్మకం. హీరోయిన్ తో పాటు ఇక్కడికి కూడా తీసుకొచ్చారు. దాన్ని హీరో ఆ సెక్యూరిటీ బాక్స్ లో పెట్టాడు. ఆ బాక్స్ కింద ఖర్చుల కోసం తీసుకొచ్చిన డబ్బును కూడా పెట్టేశాడు. ఆ రోజు రాత్రి పడవలో వచ్చిన వారి కోసం ఒక వెల్కమ్ పార్టీ జరుగుతోంది. ఆ కుక్కు లవర్ అని చెప్పాం కదా, ఆమె ఇప్పుడు పాట పాడుతోంది. ఇదే పడవలో ఒక బిజినెస్ మ్యాన్ ప్యాసింజర్ గా వచ్చాడు. అంతా వెల్కమ్ పార్టీలో బిజీగా ఉన్న క్రమంలో ఒక కిల్లర్ ఈ బిజినెస్ మ్యాన్ రూమ్ లోకి వచ్చాడు. బిజినెస్ మ్యాన్ ను తుపాకీతో కాల్చి చంపేశాడు. ఇలా ఒక హత్య జరిగిందన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఈ పాట అయిపోయిన తర్వాత ఆ మేనేజర్ హీరోయిన్ కు ఈమెను పరిచయం చేశాడు. ఆ తర్వాత టపాసులు పేలుస్తూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే టైంలో ఆ పడవ నుంచి ఎవరో కింద పడుతున్నారు. అక్కడే ఎడిటర్ అమ్మాయి ఉండడం వల్ల ఆమె ఫోటోలు తీసింది. ఎవరో పైనుంచి కింద పడిపోయారు, వాళ్ళని అలాగే వదిలేసి వెళ్లిపోరు కదా. అప్పుడు ఆ పడవ ఇంజన్ ఆఫ్ చేయమని కెప్టెన్ చెప్పాడు. పడవ ఆగిపోవడం వల్ల అందులో కొంచెం సేపు పవర్ కూడా కట్ అవుతుంది. పవర్ కట్ అయిన టైంలో ఆ సెక్యూరిటీ బాక్సులు పనిచేయవు. ఆ సింహం బొమ్మను ఎవడైనా కొట్టేస్తాడా ఏమి అని కాపు వేగంగా వెళ్తున్నాడు. ఇదే టైంలో ఆ 2 దొంగలు ఉంటారు కదా, ఆ సింహం బొమ్మను కొట్టేయడానికి వాళ్ళు రూమ్ వరకు వచ్చారు. కానీ కాప్ రావడం చూసి ఇక కొట్టేయడం కుదరదని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ
అచ్చం ఇలాగే హీరోయిన్ రూమ్ లో హీరో డైమండ్ పెట్టాడు కదా, పవర్ కట్ అయిన టైంలో దానికి ఏమైందో చూద్దామని హీరో హీరోయిన్ రూమ్ కు వచ్చాడు. ఇదే టైంలో పొడవైన జుట్టు వాకింగ్ స్టిక్ తో నడుచుకుంటూ ఒక వ్యక్తి వెళ్తుంటే హీరో చూశాడు. ఇలా చూస్తున్న క్రమంలోనే పవర్ వచ్చింది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. ఈ గ్యాప్ లో కింద పడిపోయాడు కదా, అతన్ని పైకి తీసుకొచ్చారు. అది వేరెవరో కాదు, బిజినెస్ మ్యాన్ యొక్క డెడ్ బాడీ. తుపాకీతో కాల్చి బిజినెస్ మ్యాన్ ను చంపేశారని కనిపెట్టారు. కానీ ఏం కనిపెట్టారంటే ఆ కిల్లర్ ఇతన్ని చంపేసిన తర్వాత లైవ్ జాకెట్ వేసి ఆ తర్వాతే సముద్రంలో తోసేశాడు. చంపిన తర్వాత డెడ్ బాడీని సముద్రంలో పారేసామా వెళ్ళిపోయామా అనేటట్లు ఉంటారు. కానీ ఆ కిల్లర్ ఇతన్ని చంపి లైవ్ జాకెట్ వేసిన తర్వాత నీళ్ళలోకి తోసేశాడంటే ఏంటర్థం? పడవలో ఉన్న వారికి ఈ డెడ్ బాడీ దొరకాలని అతడు అలా చేశాడు. కానీ ఎందుకు అలా చేశాడనేది ఎవరికి అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంతకీ ఆ బిజినెస్ మ్యాన్ ఎవరని విచారిస్తున్నారు. అతడు సింగపూర్ లో ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 మంది ధనవంతుల్లో ఇతడు కూడా ఒకడు. ఇంతకీ ఇతన్ని ఎవరు చంపారు అని హీరో ఆలోచిస్తున్నాడు. ఈ హత్య చేసిన కిల్లర్ తప్పకుండా పడవలోనే ఉండి ఉండాలి కదా. అప్పుడు ఆ పడవలో ఉన్న ఏదో ఒక ఫ్యాక్స్ మిషన్ నుంచేని కెప్టెన్ యొక్క ఆఫీస్ కు కిల్లర్ ఒక ఫ్యాక్స్ పంపించాడు. పోలీసుల్ని పిలవాలనో లేక ఈ పడవను వెనక్కి తిప్పి వెళ్ళిపోదామనో మీరు ఏదైనా అనుకున్నారనుకోండి, ఇకపై కంటిన్యూగా హత్యలు జరుగుతాయి అని అతడు బెదిరిస్తున్నాడు. ఈ పడవను సింగపూర్ కే తీసుకెళ్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎక్కడ ఆగకుండా వెళ్లాల్సిందే అని అందులో రాశాడు. అందువల్ల భయపడిపోయి ఆ పడవను ఆపకుండా తీసుకెళ్తున్నారు. ప్యాసింజర్స్ కూడా ఇలాంటి ఒక హత్య జరిగిందని చెప్పలేదు. చెప్తే భయపడతారని దాచిపెట్టారు. ఈ క్రమంలో ఈ హత్య జరిగిన విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ బిజినెస్ మ్యాన్ రూమ్ లో హత్యకు సంబంధించిన ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతుకుతున్నారు. ఈ రూమ్ యొక్క కిటికీ ఫుల్ గా తెరవకుండా కొంచెం మాత్రమే తెరిచి ఉండడం హీరో గమనించాడు. ఎందుకు ఇలా తెరిచిపెట్టారు అని పక్కనున్న సెక్యూరిటీని అడుగుతున్నాడు. హత్య జరిగినప్పుడు ఏవైతే ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి అని అతడు చెప్పాడు. తెరిచి ఉన్న ఆ గ్యాప్ ఎంత ఉందని ఇతడు ఒక సైజ్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఇది చూసి హీరోయిన్, ఇతడు ఇక్కడికి వచ్చాడా, ఇతడు గాని కిల్లర్ ని కనిపెడితే ఇక అంతా నేనే కనిపెట్టా అని అతడు నాపై అధికారం చెలాయిస్తాడు. ఇతన్ని ఇక్కడ నుంచి పంపిస్తేనే నాకు మంచిది అని ఆమె అనుకుంటోంది. ఇదిగో చూడండి, ఇక్కడ నువ్వు ఏం విచారణ చేయాల్సిన అవసరం లేదు, నేను పోలీసులే దీన్ని కనిపెడతామని అంటోంది. నీకేదైనా పనుంటో చూసుకో అని అతన్ని పక్కకు పెట్టింది. ఇలా 3 రోజులు గడిచాయి. హీరోయిన్ గాని ఆ పోలీసులు కానీ ఎవ్వరు ఏమీ కనిపెట్టలేకపోయారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఆమె హీరో దగ్గరికి వచ్చింది. నిన్ను ఈ ఇన్వెస్టిగేషన్ లో పక్కకు పెట్టడం నా తప్పే. ఈ 3 రోజుల్లో నేను ఏం విచారించాలనేది నీకు చెప్తాను. హంతకుని కనిపెట్టడానికి దయచేసి నాకు హెల్ప్ చేయి అని హీరోని అడుగుతోంది. హత్య జరిగినప్పుడు సందేహపడేలా ఎవరైనా కనిపించారా అని అడుగుతున్న క్రమంలో ఈ 2 దొంగలు ఉంటారు కదా, పవర్ కట్ కాగానే వీళ్ళు ఆ సింహం బొమ్మను దొంగలించడానికి వెళ్తారు. కానీ అది కుదరలేదు. చీకట్లో తిరుగుతున్న వారు పొడవైన జుట్టు చేతిలో స్టిక్ తో వెళ్తున్న అతన్ని వీరు చూశారు. ఈ విషయాన్ని వీరు హీరోయిన్ కాప్ కు చెప్పారు. అలాంటి వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా అని కెప్టెన్ ను ఆ మేనేజర్ ను పిలిచి అడుగుతున్నారు. పొడవైన జుట్టు వాకింగ్ స్టిక్ అని చెప్పగానే వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. కెప్టెన్ మేనేజర్ మధ్య ఏదో రహస్యం ఉన్నట్లుంది. కానీ ఆ రహస్యం ఏంటో ఇప్పటి వరకు వీళ్ళు చెప్పలేదు. ఆ పడవలోనే ఎడిటర్ అమ్మాయి ఒక ఆమె ఉందని చెప్పుకున్నాం కదా. ఆ పడవ స్టార్ట్ అయినప్పుడు ఆమె బిజినెస్ మ్యాన్ ను ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో పెద్దగా సమాచారం ఏమీ తెలియలేదు. కానీ అతడు ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కోటీశ్వరునితో జూదం ఆడినట్లు చెప్పాడు. సరే అని ఆ కోటీశ్వరుని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంటండి అతనికి శత్రువులు 1-2? ప్రపంచ వ్యాప్తంగా అతనికి శత్రువులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం లీ గ్రూప్ అని పెద్ద కార్పొరేట్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీలోకి చేరి ఇతడు దాని ఆస్తి మొత్తాన్ని కొట్టేశాడు. పాపం ఆ తర్వాత లీ గ్రూప్ కు ఏమైందో ఏమీ తెలియట్లేదు. ఇలా అతడు అరాచకాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవడైనా చంపి ఉండే ఛాన్స్ ఉంది. దాని గురించి నన్ను అడిగితే నేనేం చెప్పేది అంటుంటాడు. ఇదే క్రమంలో హీరో మారు వేషంలో ఉండి అంతా గమనిస్తుంటాడు. ఇదే క్రమంలో 25వ నెంబర్ పై ఒక ఆంటీ పందెం వేస్తోంది. అనుకోకుండా హీరో తోసేయడం వల్ల ఆమె 25 పై పెట్టాల్సిన పందాన్ని ఆమె 27లో పెట్టింది. అతడు తోసేయడం వల్ల ఇలా జరిగింది కదా, అందువల్ల హీరోను బాగా తిడుతోంది. ఇదే క్రమంలో రోలర్ లో తిరుగుతున్న బాల్ కరెక్ట్ గా వచ్చి 27 పై ఆగింది. అప్పటి వరకు డబ్బు పోయింది అని అరుస్తున్న ఆమె ఇక డబ్బు రావడంతో హీరోను చాలా పొగుడుతోంది. సారీ బ్రదరు, నేను అనుకోకుండా అలా తిట్టాను. ఇకపై నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తా అంటోంది. సీన్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. హీరోయిన్ ఇంతవరకు మాత్రమే విచారించింది. దీన్ని బట్టి నేను హంతకుని ఎలా కనిపెట్టగలను, నాకు ఏ ఐడియా రాలేదు అని హీరోయిన్ తో హీరో చెప్పేశాడు. మరుసటి రోజు ఇంకో
కొత్త ట్విస్ట్ ఎదురైంది. కుక్ అని చెప్పుకున్నాం కదా, సడన్ గా అతనికి ఏమైందో ఏమో కానీ అతడు కనిపించకుండా పోయాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతుంటారు. ఇదే టైంలో జిమ్ లో ఈ ఇద్దరు దొంగలు వర్కౌట్ చేస్తున్న క్రమంలో వాకీ టాకీ ఒకటి వీళ్ళకు దొరికింది. దాన్ని తీసి వీళ్ళు దగ్గర పెట్టుకున్నారు. దీని ద్వారా సెక్యూరిటీస్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని తెలుసుకోవచ్చని వీళ్ళు అనుకున్నారు. ఆ సింహం బొమ్మను దొంగిలించడానికి ఇది సాయం చేస్తుందని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే తన ప్రియుడు కనిపించట్లేదని ఆ అమ్మాయి చాలా సాడ్ గా పాట పాడుతోంది. అదే చోట హీరోయిన్ కెప్టెన్ అని కూర్చుని ఉన్నారు. అప్పుడు మేనేజర్ ఒక పక్కగా నిలబడి ఉన్నాడు. ఇదే టైంలో మేనేజర్ తాగడం కోసం ఆర్డర్ చేసిన జ్యూస్ లో ఎవరో ఒక మాత్రను కలిపారు. అది తెలియక మేనేజర్ ఆ జ్యూస్ ను ఒక సిప్ తాగాడు. కొంచెం సేపట్లోనే అతడు మైకంలో పడిపోతున్నాడు. వెంటనే అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు కాపాడారు. ఆ జ్యూస్ లో కలిపిన మాత్ర స్ట్రోక్ ను తెప్పించేది. పడవలో ఉన్న మెడికల్ రూమ్ లోంచే ఆ మాత్రను దొంగిలించారు. ఇంతకీ ఎవరు కొట్టేశారో ఎవరికి తెలియట్లేదు. వెంటనే మేనేజర్ దగ్గరికి వచ్చిన కెప్టెన్, ఇదిగో చూడు, ఇకపై నీకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టకు, నీకు తెలిసిన నిజాన్ని అందరికి చెప్పంటాడు. అప్పుడు మేనేజర్ ఒక నిజం చెప్తున్నాడు. బిజినెస్ మ్యాన్ చంపబడిన ఆ రోజు రాత్రి పొడవైన జుట్టు, వాకింగ్ స్టిక్ పెట్టుకుని ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్లడం ఇతడు కూడా చూశాడు. అప్పుడు అతడు ఎందుకు ఇది చెప్పలేదంటే, ఇదే గుర్తులతో ప్రపంచానికే హడలెత్తించిన ఒక దొంగ ఉన్నాడు. అతని పేరు ఫాంటమ్ సోరస్. అతడు గాని దొంగిలించాలని టార్గెట్ చేశాడంటే ఆ టార్గెట్ అస్సలు మిస్సే కాదు. ఇప్పటి వరకు అతడు దొంగతనం చేసిన చోట ఒక్క క్లూ కూడా వదిలిన చరిత్రే లేదు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు సారస్ ముఖాన్ని ఎవరు చూసింది లేదు. అలాంటి సారస్ 18 ఏళ్ల క్రితం ఈ పడవలో ఏదో ఒక వస్తువు దొంగిలించడం కోసం వచ్చాడు. అది దొంగిలించడానికి ముందే సెక్యూరిటీస్ కి కనిపించాడు. అప్పుడు సెక్యూరిటీస్ అతన్ని వెంటాడడంతో అతని చేతికి గాయమైంది. అప్పుడు సముద్రంలో పడి అతడు తప్పించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం చూసిన వ్యక్తిని ఇప్పుడు చూసి ఇతడు భయపడిపోయాడు. దీని గురించి అందరికి చెప్తే అంతా భయపడిపోతారు. అంతేకాదు ఈ పడవ యొక్క మర్యాద, గౌరవం అంతా తగ్గిపోతుందని ఇతడు ఎవరికి చెప్పలేదు. ఈ విషయం చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి హీరోయిన్ హీరోకు ఒక ట్విస్ట్ ఇచ్చింది. 18 ఏళ్ల క్రితం హీరోయిన్ కూడా ఈ పడవలో వచ్చినట్లు మనం చెప్పుకున్నాం కదా. అదే టైంలో సారస్ ఆ పడవలో ఏదో దొంగిలించడానికి వచ్చాడు. సెక్యూరిటీస్ కు భయపడి చేతికి గాయమైంది కదా, ఆ గాయంతో హీరోయిన్ రూమ్ లో అతడు దాచుకున్నాడు. అతన్ని చూసిన హీరోయిన్ అతని గురించి ఎవరికీ చెప్పకుండా గాయమైన చోట ఈమె యొక్క కర్చీఫ్ ను కట్టింది. అతడు తప్పించుకోవడానికి సాయం చేసింది. అప్పుడు ఈ కథను హీరోయిన్ హీరోకు చెప్పింది. సరే, సారస్ కథను కొంచెం సేపు పక్కకు పెట్టండి, మొదట నేను చెప్పేది వినండి. ఈ పడవలో లాండ్రీ మెన్ అని ఒకడున్నాడు కదా, నేరుగా అతని దగ్గరికి వెళ్ళండి. ఈ పడవలో మొత్తంగా 987 రూమ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ రూమ్ లోంచి దుస్తులే రాలేదని విచారించండి. దాని ద్వారా మనకి ఏదైనా లీడ్ దొరుకుతుందని చెప్పాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్లి హీరోయిన్ విచారిస్తోంది. 2 రూమ్ లోంచి ఎలాంటి దుస్తులు రాలేదని అతడు చెప్పాడు. అందులో ఒకటి ఆ దొంగలున్న రూమ్. వాళ్ళ రూమ్ కు విచారించుకు వెళ్ళినప్పుడు, అయ్యయ్యో మా రూమ్ లో ఎలాంటి దుస్తులు లేవు, మేమే మా దుస్తులు పిండుకుంటాం, మీరు లోపలికి రానవసరం లేదని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే హీరో వాళ్ళ రూమ్ లోకి తొంగి చూశాడు. రూమ్ లోపల ఆ పడవ యొక్క బ్లూ ప్రింట్ ఉంది. అందులో సింహం బొమ్మ ఎక్కడైతే ఉందో ఆ రూమ్ ను వీళ్ళు మార్క్ చేసి ఉండడం గమనించాడు. ఇంకోవైపు రెండో రూమ్ కు వెళ్తున్నారు. అది ఎవరికి సొంతమైన రూమ్ అని చెక్ చేస్తున్నారు. అతని పేరు మైకేల్. అంతేకాదు హత్య జరిగిన చోట పొడవైన జుట్టు ఉన్నట్లు చాలా మంది చూసారు కదా, ఆ ఆనవాళ్లు పాస్పోర్ట్ లో ఉన్న ఫోటో కూడా సేమ్ గా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఒకవేళ ఇతడే కిల్లర్ అయి ఉంటాడా అని వాళ్ళు డోర్ పగలగొట్టి లోపలికెళ్లారు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. ఆ రూమ్ లో మైకేల్ లేడు, కానీ కనిపించకుండా పోయాడు కదా కుక్, అతడు చనిపోయి కనిపించాడు. అతడు చనిపోయి పడి ఉన్న పొజిషన్ డిఫరెంట్ గా ఉంది. అతని శరీరంపై ఒక్క నూరు పోగు కూడా లేదు. ఈ రూమ్ లో వెతికి చూసినప్పుడు ఒక చైర్ పగిలిపోయి ఉంది. ఈ రూమ్ సీలింగ్ లో దేంతోనో అతికించారు. ఫ్లోర్ పై బ్లూ కలర్ చిందించబడి ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని వాసన చూశాడు. ఇప్పటి వరకు అతడు ఏం గమనించాడనేది హీరోకు తప్ప వేరే ఎవరికి తెలియట్లేదు. ఇంతకీ ఆ రూమ్ లో ఉన్న మైకేల్ ఎవరనేది వీళ్ళు విచారిస్తున్నారు. అప్పుడు అతని రూమ్ లో పేలుడు పదార్థం ఉన్నట్లు గమనించారు. ఇతడు పేలుడు పదార్థం ఎందుకు తీసుకొచ్చాడని వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. ఈ లోపే కిల్లర్ ఇంకో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు కిల్లర్ నుంచి ఇంకో ఫ్యాక్స్ వచ్చింది. నేను హీరోయిన్ ను కిడ్నాప్ చేశాను, 10 గంటల లోపు నాకు 1 మిలియన్ డబ్బు కావాలి. ఈ పడవ యొక్క హెలిప్యాడ్ లో 10 గంటల లోపు ఆ డబ్బు పెట్టకపోతే ఆమెను చంపుతా అని బెదిరిస్తూ ఫ్యాక్స్ పంపించాడు. ఆ ఫ్యాక్స్ కింద ఫాంటమ్ సోరస్ అని నేమ్ కూడా ఉంది. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అంతా అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు హీరో వచ్చేటప్పుడు ఖర్చుల కోసం అతడు కొంచెం డబ్బు తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు ఆ బాక్స్ లోంచి కొంత డబ్బు తీసుకుని చాలా వేగంగా వెళ్తున్నాడు. ఇంకోవైపు దొంగలిద్దరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర
సెక్యూరిటీస్ ఉపయోగించే వాకీ టాకీ ఉంది. దాంతో వాళ్ళు సెక్యూరిటీస్ అంతా కూడా హీరోయిన్ వెతకడానికి వెళ్లారని తెలుసుకున్నారు. సింహం బొమ్మ ఉన్న రూమ్ లోకి వీళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. వెంటనే హీరో జూదం ఆడే చోటుకు డబ్బుతో వెళ్ళాడు. అక్కడ బిజినెస్ మ్యాన్ తో జూదం ఆడిన కోటీశ్వరుడు ఉంటాడు కదా, అతన్ని బెట్ కు పిలుస్తున్నాడు. ఎందుకంటే కిల్లర్ అడిగినంత డబ్బు హీరో దగ్గర లేదు. ఇతని దగ్గర డబ్బు గెలిచి ఆ కిల్లర్ కి ఇవ్వాలనేది ఇతని ఐడియా. ఇలా ఆడుతున్న క్రమంలో హీరో దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోయింది. ఇక హీరోయిన్ ను కాపాడలేనా అని ఇతడు అనుకుంటున్నాడు. అప్పుడు ఇంతకు ముందు ఒక ఆంటీకి ఇతడు తెలిసో తెలియక హెల్ప్ చేశాడు కదా, అప్పుడు ఆమె వచ్చింది. ఆ రోజు డబ్బు రావడానికి నువ్వే కారణం, ఇప్పుడు డబ్బు నీకు ఇస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో అని అతన్ని ఆడమంటోంది. మళ్ళీ ఈ కోటీశ్వరునికి హీరోకు గేమ్ స్టార్ట్ అయింది. ఇంకోవైపు ఆ సింహం బొమ్మను దొంగిలించడానికి వెళ్లిన ఈ దొంగలు అక్కడ చేయి పెట్టడంతో అలారం మోగుతోంది. ఈ క్లబ్ లో కూడా ఆ అలారం మోగుతోంది. అందరూ ఆ అలారం వైపే చూస్తున్నారు. అప్పుడు ఆ రూమ్ కు వచ్చిన కాప్ ఈ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశాడు. ఇదంతా గమనించడానికి హీరోకు టైం లేదు. 10 గంటల లోపు కిల్లర్ అడిగిన డబ్బు సంపాదించి అతనికి ఇచ్చి హీరోయిన్ విడిపించాలని అనుకుంటున్నాడు. అలారం మొత్తుకుంటే మొత్తుకుంది, నువ్వు గేమ్ ఆడు అని కోటీశ్వరునికి చెప్తున్నాడు. ఇంతకు ముందు హీరో దగ్గర అతడు ఎంతైతే గెలిచాడో ఇప్పుడు 3 రెట్ల డబ్బును హీరో గెలిచాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని కిల్లర్ చెప్పిన చోటుకు వెళ్లి పెట్టాడు. అక్కడే కిల్లర్ హీరోకు ఒక లెటర్ రాసి పెట్టాడు. హీరోయిన్ పలానా చోట పెట్టాను, వెళ్లి కాపాడుకో అని అందులో ఉంది. ఒక లైవ్ బోట్ లో ఆ కిల్లర్ హీరోయిన్ ను దాచాడు. హీరోయిన్ ను కాపాడడానికి హీరో వెళ్ళాడు. కానీ అక్కడ ఇంకో ట్విస్ట్ ఎదురైంది. హీరోయిన్ పక్కనే కిల్లర్ ఒక టైం బాంబు అమర్చాడు. దాన్ని ఆఫ్ చేయలేకపోతున్నాడు, విడదీసి విసిరేయలేకపోతున్నాడు. లైవ్ బోట్ ద్వారా పక్కకు పారిపోదామని చూస్తే హీరోయిన్ అతడు కట్టిపడేశాడు. ఆ దారాన్ని కూడా ఇతడు తెంపలేకపోతున్నాడు. ఇక ఏదైతే అదైందని హీరో చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ టైం మొత్తం అయిపోయింది, అయినా కూడా బాంబు పేలలేదు. అందువల్ల అది డమ్మీ బాంబ్ అని అర్థమైంది. వీళ్ళిద్దరూ ఒక లైవ్ బోట్ లో ఉన్నారు కదా, ఎవరో ఒక అతడు ఆ బోట్ ను ఆ పడవ నుంచి తోసేశాడు. కింద పడిపోయిన హీరో హీరోయిన్ ను కాపాడకూడదు, పడవ పోతూనే ఉండాలని కిల్లర్ ఇంకో ఫ్యాక్స్ పంపించాడు. ఇక వీళ్ళు వాళ్ళ తలరాత అని ఆ పడవను ఆపకుండా తీసుకెళ్తున్నారు. ఇదే టైంలో లైవ్ బోట్ లో ఉన్న ఆ బోటు ఒక దీవి దగ్గరికి వచ్చింది. ఎలాగోలా చేసి మమ్మల్ని కాపాడడానికి మనుషులు వస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే హీరోయిన్ పెద్ద ధనవంతురాలు కదా, మనుషులు వచ్చే వరకు వెయిట్ చేయాలని వీళ్ళు ఐలాండ్ లో ఉన్నారు. ఇంకోవైపు ఆ పడవలోని బార్ లో ఉన్న కాప్ సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడుతున్నాడు. పక్కనే ఎడిటర్ అమ్మాయి ఉండడం గమనించాడు. మందు పోసి ఆమెను కరెక్ట్ చేద్దామని అనుకున్నాడు. అందువల్ల అతని దగ్గర ఉన్న మందును కొంచెం ఫోర్స్ గా తోశాడు. ఆ మందు ఈ అమ్మాయిని దాటుకుంటూ వెళ్లి పక్కనున్న ఆంటీ పై పడిపోయింది. రేయ్ ఏం చేస్తున్నావురా అని ఆ ఆంటీ భద్రకాళిలా మారి అతన్ని తిడుతోంది. ఎందుకండి అంత కోప్పడుతున్నారు, ఇదిగోండి నా కచ్చుప్ తీసుకుని దాంతో తుడుచుకోండి అని అతడిస్తున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ చూపించారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇంత సంఘటన జరిగింది, నువ్వు తప్పకుండా ఏదో కనిపెట్టే ఉంటావు, అదేంటో చెప్పవా అని అడుగుతోంది. సరే అని ఇప్పటి వరకు కనిపెట్టింది అతడు చెప్తున్నాడు. మొట్టమొదటగా ఏం చెప్తున్నాడంటే, ఫాంటమ్ సారస్ ఈ హత్య చేశాడంటే నేను నమ్మను. ఎందుకంటే సారస్ వెళ్లిన చోట దొంగతనం మాత్రమే చేస్తాడు. అతడు ఇప్పటి వరకు ఒక్క హత్య కూడా చేసింది లేదు. అందువల్ల ఫాంటమ్ సారస్ పేరును ఉపయోగించుకుని ఎవరో ఇది చేస్తున్నారు అని అంటుంటాడు. దానికి కారణం హీరోయిన్ ఫ్యామిలీకి చెందిన ఆ డైమండ్ ను దొంగిలించడం కోసమే అంటుంటాడు. అది పాపులర్ అయింది, దానికోసం చాలా మంది పోరాడారు. ఆ డైమండ్ చేతులు మారుకుంటూ చివరగా లీ గ్రూప్ వద్దకు వచ్చి చేరింది. ఒకానొక సమయంలో ఆ గ్రూప్ చైర్మన్ దీన్ని వేలానికి వదిలాడు. దాన్ని హీరోయిన్ యొక్క ఫ్యామిలీ కొన్నది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి హీరోయిన్ కోసం అతడు ఆ పడవలో ఉన్న ఒక సెక్యూరిటీ బాక్స్ లో హీరో పెట్టాడు కదా. ఒకవేళ కిల్లర్ ఈ డైమండ్ ను తీయడం కోసమే హత్యలు చేశాడంటే ఇతడు అనుకున్నదంతా కరెక్ట్ గా ఉంటుంది. అదేంటంటే కిల్లర్ బిజినెస్ మ్యాన్ ను చంపి బాడీకి లైవ్ జాకెట్ వేసిన తర్వాత ఆ డెడ్ బాడీని సముద్రంలో తోసేశాడు. అందువల్లే అందరికి బాడీ కనిపించింది. అప్పుడే పడవను ఆపాలని కెప్టెన్ ఆర్డర్ వేశాడు. ఇలా ఈ పడవ ఆగినప్పుడు నెక్స్ట్ 45 సెకండ్ల పాటు కరెంటు ఉండదు. 45 సెకండ్ల తర్వాతే జనరేటర్ ఆన్ అయ్యి పవర్ వస్తుంది. పడవలోంచి ఎవరు కింద పడినా కూడా ఇలాగే చేస్తుంటారు. ఇదంతా కిల్లర్ కు తెలియడం వల్లే ఇలా చేశాడు అని హీరో చెప్తున్నాడు. పవర్ కట్ అయితే సెక్యూరిటీ బాక్స్ దగ్గర అక్కడ కూడా పవర్ కట్ అవుతుంది కదా. ఈ సమయంలోనే డైమండ్ ను దొంగిలించాలని కిల్లర్ ప్లాన్ వేసుకున్నాడు. కానీ కిల్లర్ అనుకున్నది సరిగా జరగలేదు. అలా జరిగి ఉంటే బాక్స్ లో ఉన్న డైమండ్ ఎప్పుడో కనిపించకుండా పోయేది. కానీ కిల్లర్ ఇలాంటి ఒక ప్లాన్ వేసి దొంగిలించాలని అనుకున్నాడు. కానీ దొంగిలించడానికి హీరోయిన్ యొక్క రూమ్ ను తెరవడానికి ముందే పెద్ద జుట్టు చేతిలో వాకింగ్ స్టిక్ పెట్టుకున్న మైకేల్ రూమ్ లోకి
దొరికిపోతున్న దొంగను చూసి ఉండాలి. అదే టైంలో డైమండ్ కు ఏమైందని చూడ్డానికి హీరో వచ్చాడు. హీరో రావడానికి ముందే కిల్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్కడే నిలబడి ఉన్న మైకేల్ ను చీకట్లో హీరో చూశాడు. హీరో మైకేల్ ను చూసింది పెద్ద విషయంగా పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ మైకేల్ కిల్లర్ ని చూసింది కిల్లర్ కు ఎప్పుడైనా డేంజరే కదా, అందువల్ల మైకేల్ వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. అతని రూమ్ తెలుసుకుని అతని కథ ముగిద్దామని అనుకున్నాడు. ఇప్పుడు అతని రూమ్ లోకి వెళ్లిన మైకేల్ బయటకు వచ్చేటప్పుడు కుక్కులాగా వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఆపాపు ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు అని అంటోంది. లోపలికి వెళ్ళింది మైకేల్. అలాంటప్పుడు బయటికి కుక్కెలా వస్తాడు అని అంటోంది. ఏంటమ్మా ఇంకా ట్విస్ట్ నీకు అర్థం కాలేదా అంటుంటాడు. మైకేల్ కుక్కు వీళ్ళిద్దరూ ఒక్కటే. కుక్కే మైకేల్ లాగా వేషం వేసుకుని వచ్చాడు అని చెప్తున్నాడు. మొట్టమొదటిసారి మనం కాపును కలిసినప్పుడు ఆ సింహం బొమ్మను దొంగిలించడానికి ఇంటర్పోల్ నుంచేని మనకు ఒక సమాచారం వచ్చిందని చెప్పాడు కదా, ఆ దొంగ ఈ కుక్కయ్యే ఉంటాడు. ఈ సంవత్సరం ఈ పడవలో నువ్వు వస్తావని ముందే తెలుసుకున్న కుక్కు నువ్వు వస్తే డైమండ్ కూడా వస్తుంది కదా, అందువల్ల ఈ డైమండ్ ను కొట్టేయాలని 6 నెలల క్రితమే అతడు ఈ పడవలో కుక్కుగా చేరాడు. ఇతడు కుక్కుగా ఉన్నంత వరకు అన్ని రూమ్ లోకి వెళ్లి అక్కడ ఏమేమి ఉందో ఇతడు గమనించలేడు. అలా తెలుసుకోవాలంటే ఇతడు అన్ని రూమ్ లోకి వెళ్లి చెక్ చేయడానికి మాస్టర్ రూమ్ కావాలి. మాస్టర్ కి ఉండేది మేనేజర్ దగ్గర. మేనేజర్ కూతురును కరెక్ట్ చేస్తే ఆమె ద్వారా అతని రూమ్ కు వెళ్లి ఆ మాస్టర్ కి దొంగిలించొచ్చు కదా, అందువల్లే మేనేజర్ కూతురుకు ఇతడు దగ్గరయ్యాడు. ఒకానొక సమయంలో మాస్టర్ కి ఇతనికి దొరికింది. అందువల్ల హీరోయిన్ రూమ్ కు వెళ్ళాడు. ఆ రూమ్ ఎలా ఉంది, అక్కడ సేఫ్టీ బాక్స్ ఎలా ఉంది అనేది మొత్తం కొలతలతో సహా గుర్తించాడు. హీరోయిన్ రూమ్ కిందే మైకల్ అనే పేరుతో మారువేషంలో అతడు ఒక రూమ్ తీసుకుని స్టే చేశాడు. హీరోయిన్ రూమ్ లోకి కిల్లర్ వెళ్లడం చూసి నేను దొంగిలించాలనుకున్న డైమండ్ ను ఇతడు కూడా దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ రోజు రాత్రే ఆ డైమండ్ ను కొట్టేయాలని ఇతడు ప్లాన్ వేశాడు. హీరోయిన్ రూమ్ కిందే ఇతడు ఉన్నాడు కదా, అందువల్ల కరెక్ట్ గా డైమండ్ ఉన్న సేఫ్టీ బాక్స్ కింద ఇతడు హోల్స్ చేస్తున్నాడు. ఆ హోల్స్ లో పేలుడు పదార్థం పెట్టి పేలిస్తే పైనున్న సేఫ్టీ బాక్స్ నేరుగా ఇతని రూమ్ కు వస్తుంది. అప్పుడు డైమండ్ తీయడం ఈజీ కదా. ఆ కుక్కు ఇలా ప్లాన్ వేసుకోవడం వల్లే పేలుడు పదార్థం తీసుకొచ్చి పెట్టుకున్నాడు రూమ్ లో. ఆ పేలుడు పదార్థం శాంపిలే కొంచెం దొరికిందని హీరో చెప్తున్నాడు. ఆ రూమ్ ను హీరో పరిశీలించినప్పుడు రూఫ్ టాప్ లో ఏదో అతికించి పెట్టినట్లు హీరో గమనించాడు. ఆ కుక్కు తన ప్లాన్ అమలు చేయడం కోసం 4 హోల్స్ వేశాడు. కానీ అదే టైంలో కిల్లర్ కుక్ రూమ్ కు వచ్చాడు. తన ముఖం చూసిన కుక్కును అతడు చంపేసి ఉంటాడు. ఆ తర్వాత రూమ్ లో డ్రిల్లింగ్ మిషన్ ఆ పేలుడు పదార్థం చూసిన తర్వాతే ఆ కిల్లర్ కి ఏమర్థమైందంటే ఈ కుక్కు కూడా నేను దొంగిలించాలనుకుంటున్న డైమండ్ ను దొంగిలించబోతున్నాడని అతనికి అర్థమైంది. ఈ విషయం గాని బయటకు వచ్చిందంటే ఆ డైమండ్ కోసం సెక్యూరిటీని ఇంకా పెంచుతారు. అప్పుడు ఆ డైమండ్ ను దొంగిలించడం కిల్లర్ కు చాలా కష్టం అవుతుంది కదా, అందువల్ల రూమ్ లో ఉన్న వస్తువులన్నిటిని ఆ కిల్లరే దాచిపెట్టాడు. రూమ్ లో ఉన్నది ఒకే ఒక చైరు, అది కూడా విరిగిపోయింది. రూమ్ లో ఉన్న మిగతా వస్తువులు అసలు కదలలేని స్థితిలో ఉన్నాయి. అంతా కూడా స్క్రూలతో బిగించారు. ఇప్పుడు ఒక హైట్ అయినది ఏదైనా సామాన్ కావాలి, అప్పుడు దానిపై ఎక్కి రూఫ్ లో ఉన్న హోల్స్ ను ఇతడు మూయగలడు. అందువల్లే కుక్ బాడీని దగ్గరగా చేసి దానిపైకెక్కి అతడు ఆ హోల్స్ ను మూసేశాడు. కానీ అతని డ్రెస్ ని ఎందుకు తీసేశాడో హీరోకు తెలియలేదు. ఆ విషయం చెప్పలేదు. ఇన్ని రోజులు హీరో ఇలా ఆలోచించలేకపోయాడు. కానీ సంఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత కూడా హీరోకు ఎలాంటి ఐడియా రాలేదు. సడన్ గా ఇలా అతడు లెక్కలు ఎలా వేశాడంటే హీరో కోటీశ్వరునితో జూదం ఆడడానికి వెళ్ళాడు కదా, అప్పుడు ఇతని చేతికి జిగురు లాగా ఏదో అతుక్కుంది. అదే టైంలో అలారం మోగిన శబ్దం కూడా వచ్చింది. దాన్ని బట్టే నేను ఈ కంక్లూషన్ కు వచ్చా అని హీరో అంటున్నాడు. ఇదే క్రమంలో ఐలాండ్ లో ఉన్న వీళ్ళను కాపాడడానికి హీరోయిన్ షూలో ఎప్పుడు GPS ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఆ GPS ద్వారా హీరోయిన్ యొక్క సర్వెంట్ ఒకతడు ఈమెను కాపాడడానికి హెలికాప్టర్ లో వస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో హీరోకు మొత్తం తెలిసిపోయింది. తిరిగి తను పడవలోకి వెళ్తేనే కదా హంతకుడు ఎవరో గుర్తుపడతాడు. అందువల్ల హీరో హీరోయిన్ ఇప్పుడు హెలికాప్టర్ లో ఆ పడవలోకి వెళ్లారు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. పడవలోకి వెళ్ళగానే మేనేజర్ రూమ్ కి వెళ్ళాడు హీరో. అక్కడ సేఫ్టీ బాక్స్ లో డైమండ్ పెట్టాడు కదా, ఆ డైమండ్ ను తీసి ఊరికే కింద పడేస్తే అది ముక్కలు ముక్కలైంది. నిజమైన డైమండ్ కింద పడేస్తే పగలదు కదా, అలాగైతే ఇది ఒరిజినల్ డైమండ్ కాదు డూప్లికేట్ అంటుంటాడు. ఇదంతా హీరో మేనేజర్ కిందకు చూపిస్తున్నాడంటే మీరే కదా ఈ డైమండ్ ని తీసేశారు, అప్పుడు మీకే కదా ఇదంతా చూపించాలి అని హీరో అంటుంటాడు. ఈ పడవలో జరిగిన దాని అంతటికి కారణం మీరే అని చెప్పగానే అంతా షాక్ అయిపోతుంటారు. అప్పుడు మేనేజర్ కూతురు ఆ రూమ్ బయటకు వచ్చింది. కానీ తను అక్కడ ఉన్నట్లు చూపించుకోలేదు. బయట నిలబడి వీళ్ళు మాట్లాడుకునేది వింటోంది. అప్పుడు హీరోయిన్ కు ఒక
ఒక డౌట్ వస్తోంది. మొదట్లో ఆ బిజినెస్ మ్యాన్ ను చంపేసి ఆ డెడ్ బాడీని సముద్రంలో పడేశారు కదా, ఆ సమయంలో ఆ పటాసులు పేలుస్తుంటే వీళ్ళతో పాటే ఉండి మేనేజర్ కూడా చూశాడు. అలాంటి టైంలో ఇతడిలా హత్య చేయగలడు అని ఆమె అనుకుంటోంది. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఒక ప్రశ్న సూపర్ గా అడిగావు అంటుంటాడు. ఈ టైంలోనే అతడు తన మాస్టర్ మైండ్ ను ఉపయోగించాడని మేనేజర్ గురించి హీరో చెప్తున్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ డెడ్ బాడీ సముద్రంలో దొరికినప్పుడు ఆ ఎడిటర్ ఫోటో తీసింది కదా, అప్పుడు ఆ ఫోటోలో ఏం కనిపించిందంటే, నీటిలో మునిగిపోకుండా ఉండడానికి ఒక ట్యూబ్ ను ఉపయోగిస్తాం కదా, అప్పుడు గాలిపోయిన బెలూన్ ను హీరో గమనించాడు. అంతేకాదు చనిపోయిన ఆ బిజినెస్ మ్యాన్ యొక్క రూమ్ లో కిటికీ కొంచెం మాత్రమే ఓపెన్ అయి ఉంది. అంతేకాదు కిటికీ తెరిచి బాల్కనీకి వెళ్తే బాల్కనీ దగ్గర ఉన్న చెక్క పైన తాడుతో రాకిన గుర్తులను అతడు గమనించాడు. సో మేనేజర్ ఆ బిజినెస్ మ్యాన్ ను చంపేసి వెంటనే డెడ్ బాడీని బయటకు విసిరేస్తే ఇతడు దొరికిపోతాడు కదా, అందువల్ల ఇతడు ఆ చోట లేనట్లు ఒక సాక్ష్యం తయారు చేయాలి కదా, అందువల్ల బెలూన్ కు అతడు దారం కట్టాడు. ఆ తాడి యొక్క ఇంకో చివరతో బిజినెస్ మ్యాన్ యొక్క డెడ్ బాడీకి కట్టాడు. రూమ్ లోపల ఆ బెలూన్, రూమ్ బయట డెడ్ బాడీ ఉండేటట్లు సెట్ చేశాడు. ఆ బెలూన్ ఒకేసారి పోకుండా కిటికీ లైట్ గా తెరిచి దాన్ని బయట పెట్టాడు. ఆ తర్వాత బెలూన్ కు రంధ్రం చేశాడు. అప్పుడు బెలూన్ లోంచి కొంచెం కొంచెంగా గాలి వెళ్తోంది. మొత్తం గాలి అయిపోయిన తర్వాత ఆ బెలూన్ ఆ కిటికీ గుండా బయటకు వచ్చింది. అప్పుడు వేలాడుతున్న డెడ్ బాడీ కూడా సముద్రంలో పడిపోయింది. ఈ టైంలోనే మేనేజర్ మన దగ్గరికి వచ్చి తనకేమీ తెలియనట్లు నటించాడు. ఇదంతా నేనెలా గమనించానంటే, మేనేజర్ ఎలాగైతే చేశాడో అలా డూప్ గా నేను కూడా చేసి చూసా అని హీరో చెప్తున్నాడు. ఇదంతా చేయడానికి 20 నిమిషాలు పట్టింది. ఆ టైంలోనే మేనేజర్ ఏమీ తెలియనట్లు మనతో కలిసి ఉన్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు పడవ కూడా ఆగిపోయింది, పవర్ కూడా కట్ అయింది. ఈ టైంలోనే అతడు హీరోయిన్ రూమ్ కు వెళ్లి డైమండ్ తీయాలని అనుకున్నాడు. రూమ్ డోరు ఓపెన్ చేసే క్రమంలోనే మైకల్ వేషంలో ఉన్న కుక్కును చూశాడు. అందువల్ల మైకల్ వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. చివరగా మైకల్ వేషంలో ఉన్నది కుక్ అని తెలుసుకున్నాడు. ఆ రూమ్ లోనే అతన్ని చంపేశాడు. అందువల్ల ఇతనిపై ఎలాంటి డౌట్ రాకూడదు కదా, ఆ కిల్లర్ ఇతన్ని కూడా టార్గెట్ చేశాడని మనం అనుకోవాలని ఇతడు తాగే జ్యూస్ లో ఇతడే ఆ మందు కలుపుకున్నాడు. మెడికల్ క్యాబిన్ నుంచి ఆ మందును దొంగిలించింది కూడా ఇతడే. ఇంత చేసినా కూడా ఇతని ప్లాన్ ఇంకా అమలు కాలేదు కదా, అందువల్ల మేనేజర్ తన ప్లాన్ అమలు చేయడం కోసం ఇంకో మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇద్దరు దొంగలు ఉంటారు కదా, వాళ్ళు సింహం బొమ్మ దొంగిలించడానికి ఈ పడవలోకి వచ్చారనేది తెలుసుకున్న మేనేజర్ వీళ్లను పావుగా ఉపయోగించాలని అనుకున్నాడు. సెక్యూరిటీస్ ఉపయోగించే వాకీ టాకీని వీళ్ళ కళ్ళల్లో పడేలా అతడు మర్చిపోయాడు. ఆ వాకీ టాకీని వాళ్ళు తీసుకోవడం ఇతడు గమనించాడు. ఆ తర్వాత మేనేజరే హీరోయిన్ ను కిడ్నాప్ చేశాడు. సెక్యూరిటీస్ మొత్తాన్ని అతడు దశ తిప్పాడు. ఇదే టైంలో సింహం బొమ్మ ఉన్న చోటుకి ఈ ఇద్దరు దొంగలు వెళ్లారు. ఇదంతా కూడా పక్కనే ఉన్న మేనేజర్ నోట్ చేశాడు. ఇంకోవైపు కిల్లర్ అడిగిన డబ్బును రెడీ చేయడానికి హీరో దాచిన డబ్బును సేఫ్టీ బాక్స్ లో నెంబర్ వేసి ఆ డబ్బును తీస్తుంటాడు. హీరో ఆ డబ్బును తీసుకుని వెళ్ళాడు. ఎలాగూ ఇతడు ఆ డబ్బు తీసుకుంటాడని ముందే మేనేజర్ అనుకున్నాడు. అందువల్ల అంతకు ముందే ఆ మేనేజర్ ఆ నెంబర్లపై నూనె రాశాడు. నూనె రాసిన నెంబర్లను వస్తే హీరో ఆ డబ్బు తీసుకుని వెళ్ళాడు కదా, అందువల్లే జూదం ఆడేటప్పుడు హీరో యొక్క చేతికి జీరుగా అంటుకుంది. హీరో వెళ్లిపోయిన తర్వాత మేనేజర్ ఆ నంబర్స్ దగ్గరికి వెళ్లి పౌడర్ వేశాడు. హీరో ఏ నంబర్స్ నొక్కాడో అతడు ఈజీగా తెలుసుకున్నాడు. అప్పుడు ఆ నంబర్స్ ను మళ్లీ నొక్కి ఆ సేఫ్టీ బాక్స్ యొక్క ఎలక్ట్రిసిటీని అతడు డియాక్టివేట్ చేశాడు. ఒరిజినల్ డైమండ్ తీసి డూప్లికేట్ డైమండ్ ను అతడు మార్చేశాడు. ఇదే టైంలో ఆ పడవలో అలారం మోగింది. ఇదే టైంలో మేనేజర్ తెలివిగా ఆలోచించాడు. సింహం బొమ్మ దొంగిలించడం కోసం ఆ ఇద్దరు దొంగలు ఆ రూమ్ లోకి వెళ్లారు కదా, అక్కడి నుంచే సౌండ్ వచ్చిందని అంతా నమ్మారు. ఆ తర్వాత ఏం చేశాడంటే, హీరో హీరోయిన్ ఈ బోట్ లోనే ఉంటే నేను ఈ డైమండ్ దొంగిలించింది వాళ్ళు గుర్తిస్తారు, అందువల్ల లైవ్ బోట్ లో ఉన్న ఇద్దరిని ఆ పడవ నుంచి తోసేశాడు. ఇదంతా ఎవరికీ తెలియదని మేనేజర్ అనుకున్నాడు. కానీ హీరో తన మైండ్ ను ఉపయోగించి ఇదంతా కనిపెట్టి మేనేజర్ కు చెప్తున్నాడు. కానీ మేనేజర్ నాకు ఎవిడెన్స్ కావాలంటుంటాడు. ఎవిడెన్సా? అది మీ పాకెట్ లోనే ఉందే. మీ పాకెట్ లో ఒక బాల్ పాయింట్ పెన్ ఉంది కదా, ఆ పెన్ తోనే మీరు కుక్ ను చంపారు అని చెప్తుంటాడు. కుక్ మెడపై ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్ తో కూర్చోడం వల్లే అతడు చనిపోయాడు. అప్పుడు నేలపై బ్లూ కలర్ లో లిక్విడ్ పడి ఉండడం గమనించాను. ఆ లిక్విడ్ వేరే ఏదో కాదు, పెన్ యొక్క ఇంకే అని చెప్తున్నాడు. ఆల్రెడీ మీ దగ్గర పెన్ ఉండడం నేను గమనించాను. మీ దగ్గర ఉన్న పెన్ సైజు కుక్ మెడపై ఉన్న హోల్ సైజు సేమ్ గా ఉందని చెప్తున్నాడు. ఈ పెన్ తోనే మీరు కుక్ ను చంపారు. అప్పుడు ఆ పెన్ లో ఉన్న ఇంకు కింద పడిపోయింది. ఆ ఇంకు షర్టు పై పడింది. ఇది తెలిస్తే మీరు దొరికిపోతారని షర్ట్ తో పాటు ప్యాంటు కూడా తీసేశారు అని చెప్తుంటాడు. అతన్నే స్టూల్ గా
గా ఉపయోగించుకుని రూఫ్ లో ఉన్న హోల్స్ ను మూసేశారు అని చెప్పాడు. ఒక పెన్ తో మీరు హత్య చేశారు, అది వెపన్ గా ఉపయోగించారు, కానీ దాన్ని ఇంకా మీరు పారేయలేదంటే అది మీకు చాలా విలువైంది. ఈ పెన్ లీ ఫ్యామిలీకి చెందిన పెన్నే కదా అంటుంటాడు. ఇంతేకాదు మీ కూతురు అని అందరికీ చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి కూడా మీ కూతురు కాదు అని అంటుంటాడు. ఆమె లీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మీరు ఎప్పుడైతే ఆమెతో నిలబడతారో అప్పుడప్పుడు మీరు ఆమె పక్కన నిలబడి ఉండడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. సర్వెంట్ లాగా మీరు ఆమె వెనకే నిలబడి ఉన్నారు, అందువల్ల మీరు లీ ఫ్యామిలీ యొక్క సర్వెంట్. ఇదంతా హీరో చెప్తుంటే అతడు నోరెళ్ళబెట్టాడు. నిజంగా చెప్పాలంటే ఈ మేనేజర్ లీ ఫ్యామిలీ యొక్క సర్వెంటే. ఇంతకు ముందు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కదా, అతడు లీ ఫ్యామిలీ యొక్క ఆస్తి మొత్తాన్ని కొట్టేశాడు. బిజినెస్ మ్యాన్ మోసం చేయడం వల్ల ఈ ఫ్యామిలీ మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులు తీర్చలేకపోతున్నామని వంశపారంపర్యంగా వస్తున్న ఆ వజ్రాన్ని వీళ్ళు అమ్మకానికి పెట్టారు. ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని వాళ్ళ కూతురును మేనేజర్ కు చూసుకోమని అప్పగించారు. అప్పుడు ఈ మేనేజర్ ఏం ప్రమాణం చేశాడంటే, మీ కుటుంబానికి చెందిన ఆ వజ్రాన్ని ఎలాగైనా చేసి మీ కూతురికే అప్పగిస్తా అని మాటిచ్చాడు. అందువల్లే హీరోయిన్ రాక కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. 18 ఏళ్లుగా ఈ మేనేజర్ ఈ పడవలోనే వర్క్ చేస్తుంటాడు. 18 ఏళ్ల క్రితం హీరోయిన్ వచ్చినప్పుడు ఆ డైమండ్ ను కొట్టేయడానికి మేనేజర్ ప్రయత్నించాడు, కానీ అప్పుడు ప్యాంటమ్ సారస్ వచ్చాడు కదా, అందువల్ల ఇతని ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఈ పడవలోకి హీరోయిన్ వచ్చింది, లీ ఫ్యామిలీని మోసం చేసిన బిజినెస్ మ్యాన్ కూడా వచ్చాడు. ఇక దీన్ని మించిన అవకాశం దొరకదని ఈ మేనేజర్ అనుకున్నాడు. ప్లాన్ లో భాగంగా మొట్టమొదట బిజినెస్ మ్యాన్ ను చంపేశాడు. ఆ తర్వాత డైమండ్ ను తీయలేకపోయాడు. మైకేల్ రూమ్ లోకి రావడం చూశాడు, అందువల్ల అతన్ని చంపాలని అతని రూమ్ లోకి వెళ్లిన మేనేజర్ మైకేల్ వేషంలో ఉన్నది కుక్కే అని తెలుసుకున్నాడు. అతడు కూడా డైమండ్ ను దొంగిలించడానికే వచ్చాడని తెలుసుకుని, సమస్య ఏం లేదు, ఇతడు లీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కదా, ఎలాగైనా చేసి ఈ డైమండ్ ఆ అమ్మాయికే వెళ్తుంది కదా అనుకున్నాడు. కానీ అప్పుడే ఆ కుక్కు తన నిజమైన రూపం చూపించాడు. నేను నీ కూతురును నిజంగా లవ్ చేయట్లేదు, ఈ డైమండ్ తీయడం కోసమే లవ్ చేస్తున్నా అని చెప్పాడు. ఈ మాట విన్న మేనేజర్ కు చాలా కోపం వచ్చింది. అందువల్ల పాకెట్ లో ఉన్న పెన్ తీసి అతని మెడపై పొడిచి చంపేశాడు. ఇదంతా వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు రూమ్ బయట ఉండి లీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి వింటుంది. ఏంటి డాడీ, నేను ఏ రోజైనా ఆ డైమండ్ కావాలని మిమ్మల్ని అడిగానా? నిన్ను సొంత తండ్రిగా భావించి నీకోసమే 18 ఏళ్లుగా ఈ పడవలో ఉంటున్నాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోకుండా డైమండ్ తీయాలని ఆలోచించావు, ఎందుకు ఇలా చేసావు డాడీ అని ఆమె ఏడుస్తోంది. ఇదే టైంలో ఆ తర్వాత మేనేజర్ తీసిన హీరోయిన్ ఫ్యామిలీకి చెందిన ఒరిజినల్ డైమండ్ ను హీరో ఆ సేఫ్టీ బాక్స్ లో పెడుతున్నాడు. ఇప్పుడు మేనేజర్ 2 హత్యలు చేశాడు, దానికి సంబంధించి అతనికి శిక్ష పడాలి కదా. ఈ పడవ సింగపూర్ కు వెళ్ళగానే ఈ కాప్ మేనేజర్ ను పోలీసులకు అప్పగించాడు. తను జైలుకు వెళ్లేటప్పుడు ఇన్నాళ్ళుగా ఆ అమ్మాయితో ఉన్నవన్నీ అతడు గుర్తు చేసుకున్నాడు. ఇక సినిమా అయిపోతుంది అనుకుంటున్న క్రమంలో ఎండింగ్ లో కూడా ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. మేనేజర్ దగ్గర నుంచి డైమండ్ తీసుకుని హీరో దాన్ని సేఫ్టీ బాక్స్ లో పెట్టాడు కదా, ఇప్పుడు ఆ డైమండ్ కనిపించట్లేదు. కానీ డైమండ్ ఉన్న చోట 18 ఏళ్ల క్రితం ఫ్యాంటమ్ సారస్ వచ్చాడు కదా, అప్పుడు గాయపడిన అతనికి హీరోయిన్ తన కర్చీఫ్ కట్టింది కదా, ఆ చోట ఆ కర్చీఫ్ ఉంది. ఇలా చూస్తే ఫ్యాంటమ్ సారస్ కూడా ఈ పడవలోనే ఉన్నాడు. 18 ఏళ్ల క్రితం అతడు ఈ పడవలోకి రావడానికి కారణం ఈ డైమండ్ ను కొట్టేయడం కోసమే. అప్పుడు మిస్ అయిన అతని టార్గెట్ ఇప్పుడు సక్సెస్ అయింది. అలాగైతే డైమండ్ పోయిందా అని అనుకుంటే పోలేదు. ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక పెద్ద హోటల్ కు హీరో వెళ్ళాడు. జూదంలో హీరోకు ఒక ఆంటీ హెల్ప్ చేసింది కదా, ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడే అసలు విషయం రివీల్ అవుతుంది, ఆ ఆంటీనే ఫ్యాంటమ్ సారస్ అని. దీన్నెలా హీరో కనిపెట్టాడంటే, హీరోకు కోటీశ్వరునికి జూదం జరిగేటప్పుడు ఆంటీ హీరో పక్కనే కూర్చుంది. అప్పుడు ఆ పడవలో అలారం మోగింది. ఆ టైంలో అలారం ఎటువైపు మోగుతుందో అందరూ అటువైపే చూశారు. కానీ ఆంటీ మాత్రం అటువైపు తిరిగి చూడకుండా హీరోయిన్ రూమ్ ఎటువైపు ఉంటుందో అటువైపు పైన చూస్తోంది. ఇదంతా కూడా అప్పుడే హీరో నోట్ చేశాడు. 18 ఏళ్ల క్రితమే ఆ డైమండ్ ను నొక్కేయాలని ఈమె ప్రయత్నించింది. హీరోయిన్ రూమ్ లోని సేఫ్టీ బాక్స్ లోంచే అలారం మోగుతోందని ఈమె కరెక్ట్ గా కనిపెట్టింది. అలా తెలియడం వల్ల ఈమె ఒక డిఫరెంట్ గా నవ్వుతూ హీరోయిన్ రూమ్ నే చూసింది. దీన్ని బట్టే ఈమె ఫ్యాంటమ్ సారస్ అనేది హీరో కనిపెట్టాడు. ఇప్పుడు ఈ ఆంటీ ఉన్న హోటల్ ను హీరో ఎలా కనిపెట్టాడంటే, మధ్యలో ఈ ఆంటీకి కాపు గొడవ జరుగుతుంది కదా, అప్పుడు కాపు తన కర్చీఫ్ తీసి తుడుచుకోమని ఈమెకిచ్చాడు. ఆ కర్చీఫ్ ను ఈమె ఆ కాపుకు ఇవ్వనే లేదు. హోటల్ కు వచ్చిన తర్వాత ఇదెందుకు అని విసిరేసింది. హోటల్ మనుషులు ఆ కర్చీఫ్ లో ఉన్న మార్కు చూసి కాపుకు కాల్ చేశారు. ఇలాగే హీరో ఈ ఆంటీ ఉన్న చోటును గుర్తుపట్టాడు. సరే ఇక
నీకు అంతా తెలిసిపోయింది, ఇకపై నేనేమీ చేయలేను, నేను దొంగిలించిన డైమండ్ నీకే ఇస్తానని చెప్పి ఆమె హీరోకి ఇచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చాడు. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.